మీరు పొట్లాట పడుతున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ పోట్లాట అసలు దేనికోసం? మీరు ఎవరి మీద పోట్లాడాలి? మీలా బతుకుతున్న పేదల మీద, లేదా పేదరికం మీద? పేదరికం, అమాయకత్వం, అజ్ఞానం ఇవే మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. జోగి జోగి తన్నుకుంటే రాలేది బూడిదే తప్ప బంగారం కాదు. మీ దరిద్రానికి అసలు కారణమేదో దానిమీదే పోట్లాడాలి. తిండి కావాలి, గుడ్డ కావాలి, నీడ కావాలి, పని కావాలి. ఇవి అడగడం మీ తప్పు కాదు. ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ మిమ్మల్ని ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్లతో పోట్లాడమని కాదు, దేవుణ్ణి చూపిస్తున్నారు, యాత్రలు చేయిస్తున్నారు, కొండలెక్కిస్తున్నారు, ముడుపులు కట్టిస్తున్నారు, హుండీల్లో వేయిస్తున్నారు. 1000 ఏళ్లుగా ఇదే కథ. ఇంతకాలం చేసినా పేదరికం పోయిందా? లేదు, ఎంతమాత్రం పోలేదు. ఇంకా మిమ్మల్ని దేవుడి పేరుతో తిప్పుతూనే ఉన్నారు. ప్రభాత గీతాలంటారు, నగర సంకీర్తనలంటారు, దేవుణ్ణి లేపాలి అంటారు. కానీ నిజంగా లేపాల్సిందెవరు? కాలే కడుపులు, మీ ఆకలి, మీ బతుకులు. ఉపవాసాలు, జాగారాలు ఇవన్నీ పరిష్కారాలు కావు. ఉద్యమించాలి. అందరూ కలిసి ప్రభుత్వాలను నిలదీయాలి. దేవుణ్ణి గుండెల్లో ఉంచుకోండి, కానీ గుండెలు పగిలేటట్టు అరవండి. మీ అరుపులు హిమాలయాల్లో కాదు, అసెంబ్లీల్లో వినపడాలి. మూగా చెమిటి ప్రభుత్వాలు దిగిరావాలి. వినాల్సిందే. పోట్లాడాల్సింది అక్కడ. మీరు కాదు, కులాలు కాదు, మతాలు కాదు, మందిరాలు కాదు,